ఒక ఆదివారం వెళ్ళలేదనుకో, వారమేగా, తర్వాత పర్లేదులే, పోయిన వారం ఎటు వెళ్ళలేదులే, ఇంక ఈ వారం మేము వెళతాం. పోయిన వారం వెళ్ళలేదు, ఇంక ఈ వారం వద్దులే. ఈ వారం వెళ్ళలేదుగా, 3వ వారం, 4వ వారం, 5వ వారం. ఈ విధంగా మనల్ని మనము ప్రభువుకి దూరము చేసుకుంటూ ఉంటాం. రావటానికి అవకాశం ఉండి కూడా ఈ రోజున అదేమంటే కొద్దిగా చలిగాలి తోలుతుందండి, బండి వేసుకొని వస్తే కొద్దిగా జలుబు చేసిద్దేమో, బండి వేసుకొని వస్తే ఇంకొకటి వేసుకొని వస్తే కొద్దిగా జ్వరం వచ్చిద్దేమో, జలుబు చేసిద్దేమో, దగ్గు వస్తుందేమో అని ఏదో వంకలు. అదే మనం చెప్తూ ఉంటాం, వంకలేనమ్మా దొంకంతా వంకరే అందంట. ఏదో ఒక వంక చెప్పి దేవాలయాన్ని మానుకునే వారము, అనగా ఈ విధంగా దైవత్వము నుండి, దైవుని ప్రేమ నుండి క్రమక్రమముగా తెలియకుండానే దూరం అయ్యే వాళ్ళం. మొద్దుబారిన తనము నుండి జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తతగా ఉండాలని, దేవునితో కలిసి జీవించాలని ఆయన, అంటే నా శక్తి మీద ఎక్కువగా ఆధారపడుతూ, స్వశక్తి మీద ఆధారపడుతూ, దేవుని మీద ఆధారపడకుండా చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి ఇతరులను ఈసడించుకుంటూ, కుటుంబ సభ్యులను తిడుతూ, కుటుంబంలో శాంతి లేకుండా, సమాధానము లేకుండా, కుటుంబంలో ఆ యొక్క బాంధవ్యాల పట్ల శ్రద్ధ లేకుండా నచ్చినట్లుగా జీవించే జీవితాలను మనము ఈ రోజున బయట ప్రపంచంలో మన కుటుంబాల్లో కూడా చూస్తూ ఉన్నాం.